హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద ఫ్యామిలీ హోమ్. ఈరోజు నేను రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. అది ఏ విధంగా చేయాలో వీడియోలో చూద్దాం. రొయ్యల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, నేను 1/2 కేజీ రొయ్యలను తీసుకున్నాను. బాస్మతి బియ్యం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ దినుసులు, టమాటా, ఉల్లిపాయలు, గరం మసాలా, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నెయ్యి. ముందుగా బాస్మతి బియ్యంను మంచిగా కడిగి వాటర్ పోసి బియ్యంను 1/2 అవర్ నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో రొయ్యలను వేసి వాటర్ పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ పోయిన తరువాత ఈ రొయ్యలను ఒక పాత్రలోకి తీసుకుందాం. ఇప్పుడు అదే పాత్రలో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. తరువాత రొయ్యలు, కారం, ముందుగానే నానబెట్టిన బాస్మతి బియ్యంను కూడా వేసి వాటర్ పోయాలి. నేను బాస్మతి బియ్యంను 2 గ్లాసులు తీసుకున్నాను. వాటర్ అనేది 3 గ్లాసెస్ మాత్రమే తీసుకోవాలి. 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే రైస్ అనేది మెత్తగా అవుతుంది. 3 గ్లాసెస్ మాత్రమే వాటర్ తీసుకోవాలి. వాటర్ పోసాం కదా, ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ని యాడ్ చేయాలి. అదేవిధంగా ఇందులోనే గరం మసాలా, కొత్తిమీర, కొంచెం నెయ్యి కూడా వేసి కుక్కర్ పెట్టుకోవాలి. 2 విజిల్ వచ్చాక స్టవ్ని బంద్ చేయాలి. చూడండి, బిర్యానీ ఎంత మంచిగా వచ్చింది. ఎంతో రుచికరమైన రొయ్యల బిర్యానీ రెడీ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.